ఇదేనమాట మీరు చూస్తున్న మూట. ఈ మూటను అయితే మనమైతే తెప్పించాము. హెచ్చు లేదా వెనకాల కూడా 2 స్టిక్కర్లు వేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూద్దాము ఏమేమి వచ్చినాయి. అందరికీ ఈద్ ముబారక్, అలాగే ఉగాది శుభాకాంక్షలు. మనం లాంగ్ వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది, రోజులు కాదు నెలలు అయిపోయిండొచ్చు నాకు తెలిసి. ఇవాళ అయితే మనం లాంగ్ వీడియోతో ముందుకైతే వచ్చేసాం. టైం వచ్చేసి ఇక్కడ కువైట్లో మధ్యాహ్నం 2:50 అవుతుంది. 2:50 అవుతుంది మధ్యాహ్నం. ఇప్పుడైతే నిద్ర లేచానమాట. నిద్ర లేచి రాగానే కార్ పార్కింగ్లో ఉంది. కార్ స్టార్ట్ చేయడానికి అయితే వచ్చాను. నిన్న ఆన్లైన్లో తెము అని ఒక ఆన్లైన్ యాప్ ఉంది కువైట్లో. ఇది ఇండియాలో ఉందో లేదో తెలియదు, కానీ ఇక్కడైతే ఉంది తెము. ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎలాగో అలాగా తెము అనమాట. ఇందులో నేను కారుకు సంబంధించిన కొన్ని యాక్సెసరీస్ అయితే తెప్పించాను, చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్. వాటి గురించి అయితే అన్బాక్సింగ్ చేద్దాము ఇవాళ మనం వీడియోలో. ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇదేనమాట మీరు చూస్తున్న మూట. ఈ మూటను అయితే మనమైతే తెప్పించాము ఆన్లైన్లో తెము యాప్లో. ఇందులో ఈ కారుకు సంబంధించిన యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. ఒకసారి దీన్ని అయితే ఓపెన్ చేద్దాము. ఇప్పుడైతే మనము ఇవన్నీ ఓపెన్ చేద్దాము. ఇదే అనమాట మూట. ఈ మూటను అయితే ఓపెన్ చేద్దాము. క్లాప్స్ కొట్టండి. కార్ డోర్స్ ఉంటాయి కదా, కార్ డోర్స్ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్కు వేయడానికి రబ్బర్ అనమాట. ఇది ఏసీ గాలి బయటికి వెళ్ళిపోకుండా ఈ మధ్యలో వస్తుంది కదా, ఈ కార్ డోర్స్కు రబ్బర్ లాగా అనమాట ఇది ఒకటి. ఇంకోటి వచ్చేసి ఇది కారు డోరు సడన్గా ఇట్లా వేసినప్పుడు, మనం బయటికి దిగి కార్ డోర్ వేస్తాం కదా, వేసినప్పుడు సౌండ్ బాగా క్లారిటీగా, అంటే మామూలు టప్ప టప్ప అని సౌండ్ రాకుండా మంచి నీట్గా సౌండ్ వచ్చేదానికి ఇదొకటి అనమాట. ఇది స్టిక్కర్ది వేసినట్లే చూడు, రబ్బర్ లాగా ఉంది, బాగా సాఫ్ట్గా క్లోజ్ అవుతుంది. కార్ డోర్స్ అనమాట. 4 డోర్స్కు వేసేసి, ఇక్కడ డోర్కు వెనకటి 2 డోర్లకు ఈ రబ్బర్స్ అనమాట. కుషన్ లాగా మంచి స్ప్రింగ్ లాగా పడతాయి అనమాట. డోర్ శబ్దం రాకుండా సాఫ్ట్గా క్లోజ్ అవుతుంది డోరు. ఇది రబ్బర్స్. ఇంకోటి వచ్చేసి సైడ్ మిరర్స్ ఉంటాయి కారుకు, ఇటు సైడ్ అటు సైడ్ మిరర్స్. ఆ సైడ్ మిరర్స్కు రెయిన్ పడినప్పుడు మిరర్స్ మీద పడకుండా ఈ విధంగా వేసుకోవడానికి 2 సైడ్లు 2 మిరర్కు ఇది ఒకటి. ఇంకోటి వచ్చేసి ఇవి కారుకు డోర్స్కు ఇటు సైడు అటు సైడు 4 పక్కల మనకు కారు బయట నుంచి నాయిస్ లోపలికి రాకుండా, అలాగే లోపల ఉన్న ఏసీ బయటికి పోకుండా, కొంచెం కూడా గ్యాప్ లేకుండా పూర్తిగా కవర్ అవుతుంది. రబ్బర్స్ అనమాట. కవరు మొత్తం రబ్బర్స్ లాగా, బార్డర్ రబ్బర్ లాగా వేసుకోవడానికి ఇదొకటి. ఇది అలాంటిదే, ఇది ఒకటి. ఈ 2 పక్కన పెట్టేస్తాను. ఇంకోటి ఇది వచ్చి స్క్రూలు అనమాట. స్క్రూలు కారుకు వచ్చేసి వెనకాల కొద్దిగా బ్యానెట్ దగ్గర, ముందర బ్యానెట్, వెనకాల డిక్కీ దగ్గర అవి సరిగా పట్ట వస్తుంది కదా, ఆ పట్ట సరిగా ఇట్లా ఓపెన్ అయిపోయింది. ఆ స్క్రూలు దొరకడం లేదు ఎక్కడా కూడా. ఈ తెము ఆన్లైన్ యాప్ ఇందులో దొరికినాయి అనమాట. ఈ రబ్బర్స్ అయితే తెప్పించాను. ఇప్పుడు అవన్నింటినీ ఫినిష్ చేసి మనం ఇంకో వీడియోలో అయితే చూపిద్దాము. ఇవి ఒకటి. ఇంకోటి వచ్చేసి డేంజర్ లైట్లు అనమాట. డేంజర్ లైట్లు దీని మీద వెనకాల నుంచి ఎవరన్నా, మనం బండి ఆఫ్లో ఉన్నా కూడాను, మనం బండి ఆఫ్లో నిలబెట్టేసినా కూడా వెనకాల నుంచి ఎవరైనా లైట్ వేసినప్పుడు రేడియం లాగా మనకు స్టిక్కర్స్ అనమాట. 4 స్టిక్కర్స్, 4 డోర్లకు 4 స్టిక్కర్లు వేయచ్చు, లేదా వెనకాల కూడా 2 స్టిక్కర్లు వేసుకోవచ్చు అనమాట. కింద డిక్కీ దగ్గర ఇది ఒక స్టిక్కర్స్. ఇంకోటి ఇది వచ్చి బీమ్ అనమాట. ఇప్పుడు ఈ డోర్కు మధ్యలో బీమ్ లాగా ఉంటుంది కదా, ఈ బీమ్ వచ్చేసి గ్యాప్ లేకుండా, ఎయిర్ గ్యాప్ లేకుండా, బయట నుంచి గాలి లోపలికి రాకుండా, ఇక్కడ ఉండే ఏసీ గాలి బయటికి పోకుండా, బయట నాయిస్ శబ్దం లోపలికి ఎక్కువ రాకుండా క్యాబిన్ నాయిస్ 0 చేస్తుంది అనమాట. ఇటువంటివన్నీ ప్రోడక్ట్స్ రబ్బర్స్ వేయడం వల్ల గ్యాప్ ఉండదు డోర్కు మధ్యలో. ఇది ఒకటి. ఇది వచ్చేసి మనకు డాష్ బోర్డ్ కవర్ అండి. డాష్ బోర్డ్ ముందు పాత కవర్ ఉన్నది పీకేసినాను. ఇది కొత్తది, బాగా స్మూత్గా ఉంది. ప్లస్ మనకు వేడి అనేది, ఎండలు ఎక్కువ కదా కువైట్లో, వేడి దీని మీద పడినా కూడాను ఇది అబ్జర్వ్ చేసుకుని వేడి ఎక్కువ క్యాబిన్లోకి ఇది కాకుండా మంచిగా క్లైమేట్ అనేది బాగుంటుంది. కారు లోపల క్లైమేట్ సూపర్గా ఉంచుతుంది. ఇది వచ్చేసి ఇంకోటి, కార్లో బ్యానెట్ ఉంటుంది కదా, ఇంజన్ డోరు. ఆ డోరుకు నాయిస్ అనేది లోపలికి రాకుండా మనకు ఇది కవర్ లాగా ప్యాక్ చేస్తుంది అనమాట. ఇదొకటి. ఇంకోటి వచ్చి మనం ఫైనల్గా ఇది వచ్చేసి మనకు కారు నిలబెట్టేసి మనం ఆఫ్ చేసి ఇంకా
పార్కింగ్లో పెట్టేస్తాం కదా, పెట్టేసినప్పుడు ఎండ అనేది లోపల పడకుండా ఇట్లా వైండ్ షీల్డ్ అనమాట, ఈ అద్దం ఉంటుంది, కార్ అద్దము, మిర్రర్ ముందరిది, డాష్ బోర్డ్ పైన పెద్ద మిర్రర్ ఉంటుంది కదా, ఆ మిర్రర్ కవర్ చేయడానికి ఇది ఒకటి ఇట్లా గొడుగులాగా కవర్ చేస్తుంది అనమాట. ఎండ దాని మీద పడినా కూడా మనకు లోపల కార్ అనేది ఎండ ఇంత కూల్గా ఉంచుతుంది కార్ని, ఎండను అబ్జర్వ్ చేసుకోకుండా. మనం మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి కార్ స్టార్ట్ చేసినప్పుడు అది రిమూవ్ చేసి కార్ స్టార్ట్ చేసుకునేప్పుడు ఇక్కడ స్టీరింగ్ ఇవన్నీ కాలకుండా బాగా కూల్గా ఉంటాయి. మామూలుగా అయితే అలాగే పెట్టేసినప్పుడు స్టీరింగ్ కూడా కాలిపోతూ ఉంటుంది. ఎందుకంటే మీరు జోక్ అనుకోదండి, కువైట్లో ఎండలు అలా ఉంటాయి. ఎందుకంటే భలే ఎండలు అసలు. ఎప్పుడైనా మార్నింగ్ టైం వచ్చి నెక్స్ట్ డే కార్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చినప్పుడు నైట్ పెట్టేసి నెక్స్ట్ డే వచ్చినప్పుడు నెక్స్ట్ డే 11కు 10కి అట్లా వచ్చినప్పుడు స్టీరింగ్ అయితే కాలిపోతూ ఉంటుంది. ఇట్లా చేయి పట్టుకుంటే చాలా కాలిపోతూ ఉంటుంది. ఇక్కడంతా వేడిగా ఉంటుంది, సీట్లు గిట్లు అన్నీ వేడి అయిపోతాయి. అందుకే ఈ కవర్ అయితే తెప్పించాను. వీటిలో ఈ పెద్ద మిర్రర్కి అయితే ఇది కవర్ చేస్తుంది అనమాట. ఎండ ఎక్కువగా లోపలికి రాకుండా మనకు కవర్ అవుతుంది. మళ్ళీ యాజ్ యూజ్గా తీసేసి మనం ఏసీ వేసుకుంటే యాజ్ యూజ్గా పోతా ఉండొచ్చు. ఇది ఒకటి. ఇవి ప్రోడక్ట్స్ మొత్తం అని. ఓకే గాయస్, ఈ ప్రోడక్ట్స్ మీకు ఎలా అనిపించాయో మీరైతే కామెంట్ చేయండి, వీడియోకి అయితే లైక్ చేయండి. ఇలాంటి పెద్ద వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. టైం అయితే 3:17 అయింది, చూడొచ్చు. సరే కనపడలేదా? 3:18 అయింది టైం వచ్చేసి. అంటే నాకు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పడింది అనమాట ఈ వీడియో చేయడానికి, ఇవన్నీ మీకు చూపించడానికి. వీడియో అయితే లైక్ చేయండి. అదేవిధంగా లడ్డు నవాజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.